ఒక ఇది ఇక్కడ కనిపిస్తుంది. తొందరగా ముఖ్యమంత్రిని ఇప్పుడు ఉదాహరణకు ఈ గవర్నర్ విజయం చేయించిన ఆయన ఆ రోజు సాయంత్రం కేరళకి వెళ్తాడు ప్రమాణ స్వీకారానికి అని విజయ్కి అపాయింట్మెంట్ ఇవ్వాల. ఆ పేరుతో ఈయన తిప్పలు పెట్టి రాత్రి దాకా వెయిటింగ్లో పెట్టాడు. తీరా మాకేం మా ముఖ్యమంత్రి నిర్ణయం కాలేదు, ఇంకా ప్రమాణ స్వీకారం ఎక్కడ అంటే అది రద్దయిపోయింది, ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి కాంగ్రెస్ అనైక్యత జాడ్యం దాన్ని ఇంకా వెన్నాడుతున్నట్టే కనిపిస్తుంది. అదేమో ఆ పార్టీకి మంచిది కాదు, దాని ప్రభావం ఇతర రాష్ట్రాల మీద కూడా పడుతుంది ఖచ్చితంగా. ఇప్పటికే మలయాళ పత్రికల్లో చూసారా ఎలా అయిందో, అంతకుముందు అంతకుముందు అన్ని పార్టీలు కలిసినా సరిగ్గానే ఉన్నాయి, ఇక్కడ వీళ్ళకి ఇంత ముఖ్య స్థానంలో ఉండి కూడా చేయలేకపోతున్నారు, 10 ఏళ్ళ తర్వాత గెలిచినా అని అపహాస్యం పాలవుతోంది వాస్తవానికి. సరే, ఇరాన్ హెచ్చరికలు, ట్రంప్ బింకుమా వ్యూహం. ఇరాన్ ముఖ్యమైన విషయం కదా. ఇరాన్ ఒక ప్రతిపాదన పంపించింది, యుద్ధం ముగిద్దాము అని 14 అంశాలు పాకిస్తాన్ ద్వారా పంపించింది. మేము పంపించాము, స్పందన రాగానే మేము ముగించడానికి మాకేం అభ్యంతరం లేదని. అందులో ముఖ్యమైనది హార్మోజు, ఈ అణుబాంబులు, అణ్వస్త్రాలు, ఇది లెబనాన్ మీద కూడా దాడి ఆపడం, ఇట్లాంటివి పెట్టారు. ట్రంప్ దాని మీద ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ ఇరాన్ కూడా తను ఏమో చెప్పింది బయటికి చెప్పలేదు, కానీ వాళ్ళు మేము సిద్ధంగా ఉన్నాము మీరు కనుక ఒప్పుకుంటే అనే ఒక సంకేతం పంపించారు. ట్రంప్ సమయం తీసుకొని పూర్తిగా నేను తిరస్కరిస్తున్నానని ప్రకటించాడు. మరి అంతకుముందు ఆయన ఇట్ మై ఎండ్ అట్ ఎనీ టైమ్ సూన్ అని ఇవన్నీ చెప్పిన వాడు ఇప్పుడు ఏదో ఏదో పైకి ఎవరికి మేకపోతే గంభీర్యం ప్రదర్శిస్తున్నాడు, కానీ ఆయనకేమి దీన్ని కొనసాగించగలిగినంత సత్తా కానీ అక్కడ పరిస్థితులు ఇరాన్ దిగి వచ్చే పరిస్థితులు లేవు. కానీ ఒక తన దురహంకారం అనండి, లేకపోతే తన స్వప్రయోజనాలు, రేపు మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావటం కోసం కానీ ఇలా బెంకం ప్రదర్శిస్తున్నారు. ఈ సమయంలో ఆపరేషన్ ఫ్రీడమ్ 2+ అనేది పెట్టాడు కదా, ఫ్రాన్స్ ఆ తర్వాత ఇంకొన్ని దేశాలు ట్రంప్తో కలిసి హార్ముజ్ రక్షణకు వెళ్తామని చెప్తే ఇరాన్ వాళ్ళని కూడా హెచ్చరించింది, మీరు కనుక ట్రంప్తో వస్తే మేము మీ మీద కూడా దాడి చేస్తాం. హార్మోజ్లో ఏం జరిగినా మా ద్వారా జరగాల్సిందే, కానీ ఇంకొకరు వచ్చి ఇక్కడ రాకపోకలు అనుమతిస్తాం అది ఇది అంటే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు అని ఇరాన్ చాలా గట్టిగానే నిలబడింది. ఈ లోపల ఇజ్రాయెల్ ఒక ఆశ్చర్యకరమైన దిగ్భ్రాంతికరమైన ప్రకటన చేసింది. అదేమని, ఇరాక్లో ఉన్న ఒక స్థావరాన్ని తాము ఉపయోగించుకుంటున్నాము దాడులు చేయడానికి అని. అంటే ఇంకో దేశంలో నుంచి నువ్వు వీళ్ళ మీద బాంబులు వేస్తున్నానని ప్రకటిస్తున్నావంటే అసలు మీరు అంతర్జాతీయ నిబంధనలను సూత్రాలను ఎంతగా మీరు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు అనేది స్పష్టమవుతుంది. అందుకనే ట్రంప్ యొక్క ప్రతిస్పందనను బట్టి చూస్తేనేమో దీన్ని ఇంకా సాగదీసే అవకాశమే కనిపిస్తుంది. ఇరాన్ మటుకు దెబ్బకు దెబ్బ తీయాలి, ఇంకా మళ్ళీ కోలుకోకుండా కొట్టాలనే చూస్తున్నట్టు మటుకు స్పష్టమవుతుంది. చైనాతో కూడా అమెరికా సమావేశం కాబోతుంది, దక్షిణ కొరియాలో సమావేశం జరుగుతుంది ఈ 3వ వారంలోనే. ఎప్పుడో ట్రంప్ చైనాకు వెళ్ళబోతున్నప్పుడు అంతకు ముందే ఇది కుదిరి తీరాలి, ఇది కుదుర్చుకుంటేనే తప్ప రానివ్వం అన్నట్టుగా వాళ్ళు ఉన్నట్టున్నారు. ఆ దక్షిణ కొరియా చర్చల్లో మరి ఏం తేలుతుందో మనం చూడాలి. ఇంకొక చిన్న ఉపశమనం అంటే పుతిన్ కూడా, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్తో యుద్ధం కూడా త్వరలో ముగియవచ్చు అని ఇప్పుడు ఆయన ముగియవచ్చు అని చెప్తే ఈయన ఉత్సాహం చూపించట్లేదు. ఇక్కడ కనపడేది ఏమంటే అది ఇరాన్ మీద అయినా అది ఉక్రెయిన్లో అయినా యుద్ధాలు జరుగుతూ ఉండాలి, ఘర్షణలు జరుగుతూ ఉండాలి, ప్రపంచం ఉడికిపోతూ ఉండాలి అన్నదే ట్రంప్ లక్ష్యంలా కనిపిస్తుంది. ఇప్పుడు పుతిన్ అంత ఓపెన్ ఆఫర్ ఇస్తుంటే కూడా దాన్ని అందుకని ఉక్రెయిన్ వీళ్ళని చూసుకునే కదా యుద్ధం చేసింది, రెచ్చగొట్టి ఇవన్నీ జరిగాయి ఇద్దరికి మధ్యలో. ఇప్పుడు ఆగిపోతుందంటే ముందు ఆగడాన్ని స్వాగతించాలి కదా. చూద్దాం మరి, అటు ఉక్రెయిన్ అంతకుముందు నుంచి ఉన్నదైనా ఇప్పుడు ఇరాన్ దురాక్రమణ యుద్ధమైనా ఆగుతుందేమో మనం చూడాలి, కోరుకోవాలి కూడా. ఎందుకంటే భారతదేశం మీదకి వచ్చి మళ్ళీ కోవిడ్ పరిస్థితులు వాళ్ళెవరో ఎంకి ఇది ఏదో వచ్చినట్టుగా అది సమస్య. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్యాక్ట్ విత్ తలకొల్లు. స్టే ట్యూన్ టు 9 న్యూస్.